దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. చూస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలుపుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యంతో పాడదగిన యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోనము అన్నాడు. అయితే హబక్కూకు ఆయన వాయిద్యం వాయిస్తూ చేసిన ప్రార్థన అన్నమాట. అయితే ఏమన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు. అయితే యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అంటున్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం కదా. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు కార్యాలు చేయాలని, అందే ఆస్వాదింపబడాలని, శుభకార్యాలు జరగాలని, ఈ సంవత్సరంలో నా జీవితంలో అన్ని కార్యాలు జరగాలని అందరూ అనుకుంటారు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టే ముందు. అయితే ఇక్కడ హబక్కూకు కూడా ఏమంటున్నాడంటే సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచమన్నాడు. అంటే దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో కార్యాన్ని నూతనంగా కొత్తగా తెలియచేయమని అడుగుతా ఉన్నాడు అన్నమాట. అయితే సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచున్న వార్తను జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఇది సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయమంటున్నాడు. అంటే చాలామంది ఏం చేస్తామంటే ఈ సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తాడేమో, ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఉంటే, ఒకవేళ అనారోగ్యంతో ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడేమో, నా జీవితంలో ఇంకా దేవుడు కొత్త కార్యాలు జరిగిస్తాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం జరిగిన వచ్చే సంవత్సరం అన్న జరుగుతుంది ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అయితే హబక్కూకు కూడా ఏమన్నా సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయమంటున్నాడు. కోపించుచున్న వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోను. అంటే కోపం ఉన్నా సరే వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకోనమంటున్నాడు. అంటే మా పైన అదే కృప చూపమని, జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతూ ఉన్నాడు అన్నమాట హబక్కూకు. అయితే హబక్కూకు ఏ విధంగా అడిగాడో మనము కూడా ఆ విధంగా దేవుని దగ్గర మనము కూడా అడిగి పొందుకునే వాళ్ళలాగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మంచివనేవి, కొన్ని చెడ్డవి. మనం ఏం చేయాలంటే మంచిని మనం తీసుకోవాలి, చెడ్డ వాటిని విడిచిపెట్టాలన్నమాట. అయితే హబక్కూకు ఏం చేశాడంటే సంవత్సరంలో జరుగుతుంటే నీ కార్యమును నూతన పరచము తెలియచేయమంటున్నాడు. అయితే కోపించుచునే వాత్సల్యంలో జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. అయితే కోపించినప్పుడు కూడా ఆయన మనపైన జాలి ఉండాలని, వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకోమని హబక్కూకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయం 16వ వచనం ఉందండి. నేను వినక జనుల మీదకు వచ్చి వారు సమీపించి నేను ఊరుకొని శ్రమదైన కొరకు కనిపెట్టవలసింది. నా అంతరంగం కలవరపడుచున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి. అయితే ఏమంటున్నాడంటే నేను వినగా జనుల మీదకు వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకుని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. అంటే నేను ఊరుకుని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది అంటున్నాడు. అయితే నా అంతరంగం కలవరపడుచున్నది, శబ్దమునకు నా పెదవులకు వచ్చిందంటే నా అంతరంగం కూడా కలవరపడుతుందంట. ఒక్కోసారి మనకు కూడా చూడండి ఏదోలాగా అనిపిస్తూ ఉంది, ఏదైనా జరుగుతుందేమో, నా మనసు కలవరపడుతుందని మనం కూడా ఒక్కో సమయంలో మనం అనుకుంటాం. అలాగే హబక్కూకు కూడా ఏమంటున్నాడు? నా అంతరంగం కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. అంటే ఏదో జరగబోతుందని ఒక రకమైన భయం, అంతరంగం కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి అని చెప్తున్నాడు అన్నమాట. అయితే అలాగే మనకు కూడా కలవరం కలిగినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది అన్నమాట. అయితే హబక్కూకు ఏమంటున్నాడంటే 16వ అధ్యాయంలోనే
హబక్కూకు 3వ అధ్యాయం 16వ వచనంలో, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణికిపోవచ్చున్నవి. అంజూరు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డి లేకపోయినను, శాలల పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించెదను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలో చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హల్లెలూయా. అయితే మరి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? హబక్కూకు పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏమంటున్నాడంటే 16వ వచనంలో, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణికిపోవచ్చున్నవి అంటున్నాడు. అతని ఆరోగ్యం కూడా సరిగా లేదు. అక్కడ అంతరంగమే కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు పెదవులంటే కదిలిపోవచ్చున్నాయంట. కానీ అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి? నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణికిపోవచ్చున్నవి. అంటే అతని ఆరోగ్యం కూడా సరిగా లేదనమాట. ఎముకలు కుళ్ళిపోవచ్చున్నాయి అంట, కాళ్ళు వణికిపోవచ్చున్నాయి అంట. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో కూడా హబక్కూకు చాలా విశ్వాసంతో దేవుని వైపు చూశాడు. ఇంకా ఏం జరిగింది? 17, 18, 19 వచనాల్లో, 3వ అధ్యాయం 17, 18, 19 అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు పలికిపోయిన, ఒలివ చెట్లు కాపు లేకుండా, చీలిన పైరు పంటకు రాకపోయినాను. అయితే మళ్ళీ అంజూరపు చెట్లు కూడా పూయలేదంట, ద్రాక్ష చెట్లు కూడా ఫలింపలేదంట, ఒలివ చెట్లు కాపు లేకున్నాయంట, చేనులోని పైరు పంటకు రాకపోయినాను. అంటే మరి అంజూరు చెట్లు ఫలించలేదంట, ద్రాక్ష చెట్లు ఫలింపలేదంట, ఒలివ చెట్లు కూడా కాపు లేకున్నాయంట, చేనులోని పైరు పంటకు రాకపోయిందంట. ఒక పక్కేమో అనారోగ్యము, ఎముకలు కుళ్ళిపోవచ్చున్నాయి, కాళ్ళు వణికిపోవచ్చున్నాయి. అంజూరు చెట్లు పుయ్యలేదు, మరి ద్రాక్ష చెట్లు ఫలింపలేదు, మళ్ళీ ఒలివ చెట్లు కూడా కాపు లేకున్నాయి, చేనులోని పైరు పంటకు రాలేదు. కానీ ఒక పక్క అనారోగ్యం బాగాలేదు, ఏ పంట కూడా రాలేదు. ఆయన పరిస్థితి మరి బాగాలేదు. మరి అంతేకాదు, గొర్రెలు దొడ్డులు లేకపోయినాను, పశువులు శాలలు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా. అయితే గొర్రెల దొడ్డులు లేవంట, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి ఒక పక్క అనారోగ్యం ఉంది, ఒక పక్క పంటలో ఏమి పంట లేదు, మరి దొడ్డిలో గొర్రెలు లేవు, శాలలో పశువులు లేవు. అయినా కానీ ఏమంటున్నాడు ఆ బుక్కు? నేను యెహోవా యందే ఆనందించేదని అంటున్నాడు. హల్లెలూయా. అయితే యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు. మనమైతే అనగలమా? ఓ పక్క అనారోగ్యంతో ఉన్నాడు, ఒక పక్క ఏమో పంటలు పండలేదు, ఓ పక్క ఏమో గొర్రెలు దొడ్డిలో చాలా పశువులు లేవు, చేనులో పైరు పంట కూడా రాలేదు, ఒక పక్క అనారోగ్యం ఉంది, ఒక పక్క ఏమో మరి ఏ పంటలు పండలేదు, ఒక పక్క మరి మరి గొర్రెల దొడ్లో లేవు, చాలా పశువులు లేవు. కానీ హబక్కూకు ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు. హల్లెలూయా. అతను మనమైతే చూడండి, ఏమీ లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, మన దగ్గర కొంత ధనం లేకపోయినా సరే భయము, అనారోగ్యంతో ఉన్నా కూడా భయం అనిపిస్తుంది. ఏంటి పరిస్థితి, ఏమైపోతాము, అవన్నీ ఆలోచన చేసుకునేటప్పటికి ఏమవుతారు? కృంగిపోతారన్నమాట. వాక్యం కృంగిపోయిన సమయంలో మనం కృంగిపోతే చేతకాని వాళ్ళం, అది ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటామన్నమాట. అందుకే మరి హబక్కూకు లాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆయన ఏ పరిస్థితులు బాగపోయినా కూడా ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించదని అంటున్నాడు. ఒక పక్క కలవరం ఉంది, ఒక పక్కేమో ఎముకలు కుళ్ళిపోయినాయి, కాళ్ళు వణికిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఎముకలు కుళ్ళిపోయినప్పుడు నడిస్తే కూడా ఇరుగుతాయి అనే భయం ఉంటుంది. అలాంటి అనారోగ్యంతో ఉన్న, పంటలు ఏమీ రాకపోయినా, మరి దొడ్లో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా ఆయన ఏమంటున్నాడంటే యెహోవా యందు నేను ఆనందించేదని అంటున్నాడు. అసలు ఎంత విశ్వాసం అండి హబక్కూకుది! అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. వినేవాళ్ళకు ఉండాలి, మనం చూసేవాళ్ళకు ఉండాలి, చెప్పేవాళ్ళకు కూడా ఉండాలి.
విధంగా మరి మనం కూడా హబక్కూకు లాంటి విశ్వాసం కావాలని మనం దేవుని అడిగి పొందుకోవాలన్నమాట. అదేవిధంగా మరి మరి ఏమీ లేకపోయినా నేనేమంటున్నాడు, యెహోవా యందు నేను ఆనందించేదని అంటున్నాడు. హల్లెలూయా. అయితే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. అంటే మనకు రక్షణ ఇచ్చిన దేవుని యందే సంతోషించేదని అంటున్నాడు. అసలు ఎంత గొప్ప విశ్వాసమైన, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువుకి యెహోవాయే నాకు బలం. అంటే ఆయన బలం ఎవరంట? ప్రభువుకు యెహోవాయే నాకు బలం అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేయనంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి? ఎముకలు కుళ్ళిపోయి కాళ్ళు వణికిపోతున్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడంట. మరి కుళ్ళిపోయిన మరి ఎముకలు కుళ్ళిపోయిన కాళ్ళు వణికిపోయినాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయనంటున్నాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి హబక్కూకుది. అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. అయితే అంతేకాకుండా మళ్ళీ ఏమంటున్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. అసలు ఆయన పరిస్థితి బాగాలేదు. ఇలాంటివన్నీ ఆయన జీవితంలో జరుగుతాయని హబక్కూకు నమ్మాడు కాబట్టి ఆయన దేవుని యందు విశ్వాసంతో ఉండి ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, అలాగే ఆయన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని నమ్మి విశ్వాసం ఉంచాడనమాట. అలాగే మనం కూడా అక్కడ ఏమో అనారోగ్యము ఉంది, పంటలు ఏమీ లేవు, దొడ్డిలో గొర్రెలు శాల పశువులు లేవు, ఏమీ లేవు, ఆరోగ్యం బాగాలేదు, తినడానికి ఏమీ లేదు. ఆయన పరిస్థితి అసలు ఏమీ అనుకూలం కలిగేది. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను యెహోవా యందే ఆనందించేదను, నా రక్షణకర్త యందు దేవుని యందు నేను సంతోషించింది, యెహోవాయే నాకు బలం అంటున్నాడు. హల్లెలూయా. మనం అలా చెప్పగలమా? అలా ఏ పరిస్థితి అనారోగ్యంతో ఉన్నప్పుడు, తినడానికి లేనప్పుడు, ఉండడానికి ఏ పరిస్థితి బాగాలేనప్పుడు అలా చెప్పగలమా? హబక్కూకులాగా మనం కూడా విశ్వాసంతో ఉంటే దేవుడు అవన్నీ కూడా చూస్తున్న మీ అందరికి ఇస్తాడు. వింటున్న మీకు కూడా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆయనేందే నేను సంతోషిస్తానన్న నా రక్షణకర్త దేవుని అందే మరి నేను సంతోషిస్తానని చెప్పినాడు. ప్రభువుకు యెహోవాయే నాకు బలం అన్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయనంటే, లేడి ఎలాగంటే పట్టుకోవడానికి అసలు దొరకదు, అలా పరిగెత్తుంది. ఈయన ఎముకలు కుళ్ళిపోయినా కూడా ఏమంటున్నాడు, ఆ కాళ్ళని లేడి కాళ్ళ వల్లే చేస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిల్చోబెడతాడని నడవ చేయని అంటున్నాడు. హల్లెలూయా. అలాగే మీలో చాలామంది చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరుస్తాము. చూస్తాను మీరు కొంతమందికి చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నా పరిస్థితి నేను ఎప్పుడు నాకు స్వస్థ కలుగుతుంది మరి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హబక్కూకు లాంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండి దేవుని మీద ఆధారపడితే, ఆయన ఎంత నమ్మకం వస్తే, దేవుడు ఉన్నే లేనట్లు లేని ఉన్నట్లు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన మన సర్వ సృష్టికర్త. భూమి ఆకాశములు ఆయన కలుగును గాక అంటే ఒక్క మాట పలకంగానే అవన్నీ కలిగినాయి. అలాగే నీ అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు, ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళని స్వస్థపరిచే దేవుడు, ఎవరైతే మరి ఇంట్లో పరిస్థితులు బాగాలేదు వాళ్ళందరినీ కూడా పోషించే దేవుడు ఆయన. అలాగే నేను ఎప్పుడు మా పరిస్థితి ఇంతే, మేము పైకి రామనుకుంటున్నారా? దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు హబక్కూకు ఏ విధంగా అయితే ఉన్నత స్థలంలో మీద నిల్చోబెడతాడని నమ్మాడు. ఆయన నమ్మాడు కాబట్టి దేవుడు ఆయన జీవితంలో కాదు. అలాగే మీరు కూడా నమ్మితే మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నత స్థలం మీద నిల్చోబెడతాడు అన్నమాట. అంటే మరి వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. అలాగే మనం విశ్వాసం చూస్తున్న మీరు అందరూ కూడా విశ్వాసం కలిగి హబక్కూకు లాంటి ప్రార్థన చేయండి. ఎందుకంటే
ఆయనే ఆయన ఏంది నేను ఆనందిస్తాను, ఆయన నా రక్షణకర్త దేవుని సంతోషిస్తాను, ఆయనే నాకు బలం అన్నాడు. నా కాళ్ళని లేడి కాలువలు చేస్తానని చెప్పాడు. ఉన్నత స్థలంలో ఉంచబెడతానని చెప్పాడు. అక్కడ పరిస్థితి ఏం బాగాలి, అనారోగ్యం ఉంది, పాయలు పంటలు ఏమి లేవు, మరి పరిస్థితి ఏమీ బాగలేదు. కానీ ఆయన హబక్కూకు విశ్వాసంతో దేవుని యందు ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్మాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన ఒక్క మాట మన జీవితంలో పలికితే అన్నీ కూడా సమస్తము సమకూడి మేలుకరంగా మారుతాయి అన్నమాట. ఆయన ఎప్పుడు మా పరిస్థితి ఇదే అని మీరు అనుకుంటే, మీరు నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, సంఘాల్లో కూడా జరిగిస్తారు. అలాగే మరి ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారు, దేవుడు మీరు నమ్మితే ఈరోజు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడే స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు మీరు నమ్మితే. అయితే మాకు ఇంట్లో అది లేదు ఇది లేదని బాధపడుతున్నారు, అది కూడా దేవుడు నీకేమి కావాలో మరి దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఆయన సమస్తము మీకేమి కావాలో ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడు మా పరిస్థితి ఇంతే, ఎప్పుడు మేము మా జీవితాలు ఇంతే, ఆర్థిక పరిస్థితులు బాగట్లేదు అనుకుంటున్నారు, మీరు హబక్కూకులాగా దేవుని మీద ఆధారపడినప్పుడు మీ పరిస్థితులన్నీ మారిపోయి మీరందరూ కూడా ఉన్నత స్థలంలో కూడా దేవుడు మిమ్మల్ని ఉంచబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అలాగే మనం హబక్కూకు లాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. అక్కడ పరిస్థితి ఏమీ బాగలేదు, ఆయనే నాకు ఆయన ఎందుకు ఆనందిస్తానంటున్నాడు, నా రక్షణకర్త సంతోషిస్తానన్నాడు, ఆయనే నాకు బలం అంటున్నాడు, నా కాళ్ళని లేడి కాలువలు చేయాలంటున్నాడు, ఉన్నత స్థలముల మీద నుంచోబెడతానని చెప్తా ఉన్నాడు అనమాట. అదేవిధంగా మనము హబక్కూకు లాంటి విశ్వాసము కలిగి ఉండాలన్నమాట. చూస్తున్న మీ అందరితో కూడా దేవుడు ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు మీరు వింటున్నప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో మీరు నమ్మితే మీ జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్య కార్యం మీరు స్వస్థతలు జరుగుతాయి, అనారోగ్యాలు స్వస్థపరచబడతాయి, కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి, ఉన్నత స్థలంలో మీద దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు అన్నమాట. ఈ వాక్యం దేవుడు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాము. మరి ఎవరైనా వేరొక చర్చ్ మినిస్ట్రీస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరి మా దగ్గర కూడా ఎవ్రీ మంత్ భాషలో మీటింగ్ పెడితే ఎవరైనా రావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మా మందిరం స్థలం కొరకు కట్టబడడానికి ప్రార్థన చేయండి, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, స్తోత్రముల ప్రభా. అలాగే నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన, దీవించి ఆశీర్వదించి చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన. ఏ బిడ్డలు అవసరాలతో ఉన్నారో నాన్న ప్రతి అవసరాలు తీర్చండి. అనారోగ్యంతో ఎవరైనా ఉంటే కూడా నేను స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక పరిస్థితులు ఏదైనా ఉంటే నైనా వాళ్ళు అప్పులతో ఉంటే అప్పులు తీర్చివేయబడ్డానికి సహాయం దయచేయండి నాయన. ఎవరైతే నాయన మరి గృహాల్లో సమాధానం లేకుండా సమాధానపరచున్న సహాయం దయచేయండి. పిల్లలు చదువుకుంటే పీజీలు సహాయం దయచేయండి నాయన. రక్షణ లేని వారి వరకు రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి నాలుగు మిమ్మల్ని స్తుతించడానికి, ప్రతి మోకాలు మీ దగ్గర ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభా. ఎవరైతే నేను ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగాలు దయచేయండి, పనులు లేని వారికి పనులు మీరు దయచేయండి ప్రభా. ఎవరైతే వివాహాలు కాకుండా ఉన్నారో వాళ్ళకి వివాహాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరైతే అప్పులుతున్నారో అప్పులన్నీ తీరిపోవడానికి కృప దయచేయండి ప్రభా. ఇల్లు అమ్మాలనుకున్న వాళ్ళకి, కొనాలనుకున్న వాళ్ళు కూడా సహాయం దయచేయండి. సొంత గృహాలు లేని వాళ్ళకి గృహాలు దయచేయండి. ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ సహాయం దయచేయండి. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వాళ్ళ కుటుంబాల అద్భుత ఆశ్చర్యకారములు అనారోగ్యంతో నుండి శ్వాసం జరిగించమని చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.